ఫ్రెండ్స్, సాధారణంగా ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో పవర్ఫుల్ గా ఉండాలంటారు. కానీ కొన్ని సినిమాల్లో మాత్రం హీరో కంటే విలనే తన పాత్ర మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆ విలన్ ఎంత బలంగా ఉంటేనే హీరోకి అంత పెద్ద ఛాలెంజ్ వస్తుంది. మరి ఆ ఛాలెంజెస్ ని ప్రేక్షకులు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మన టాలీవుడ్ లో హీరోల కంటే కూడా గుర్తును పోయిన కొన్ని డేంజరస్ విలన్ పాత్రల గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు ఫస్ట్ వన్ చూసుకుంటే మహేష్ బాబు కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోయింది. అతడు సినిమాలో విలన్ పాత్ర చాలా ప్రత్యేకమైంది. సోను సూద్ చేసిన మల్లి పాత్ర సాధారణ విలన్ కాదు భయ్య. మొదట హీరోకి అత్యంత నమ్మకమైన ఫ్రెండ్ లా కనిపిస్తాడు. కానీ కథ ముందుకు వెళ్తూ వెళ్తూ అతని అసలు ముఖం అయితే బయటపడుతుంది. డబ్బు కోసం, స్వార్థం కోసం ఎంత దారుణానికైనా దిగజారిపోయే ప్రొఫెషనల్ కిల్లర్ గా సోను సూద్ గారు చూపించిన నటన ప్రేక్షకులు అందరినీ షాక్ అయితే గురి చేసి పడేసింది. ముఖ్యంగా చివరిలో మహేష్ బాబు గారితో జరిగే ఫైట్ చూసుకుంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న పర్సనల్ వారు ఎంత తీవ్రంగా ఉందో అక్కడ తెలిసిపోతుంది. ఈ పాత్ర మాత్రం లేకపోతే అతడు మూవీలో ఇంత ఎమోషనల్ హై ఇవ్వకపోయేది. మరి ఇప్పుడు మనం సెకండ్ వన్ చూసుకుంటే విలన్ అంటే కేవలం కొట్టుకుని ఫైట్ చేసుకునే వ్యక్తి కాదు, బ్రెయిన్ తో హీరోని పడగొట్టే వ్యక్తి కూడా కావచ్చని ధృవ అరవింద్ స్వామి గారు నిరూపించారు. సిద్ధార్థ్ అనే పాత్ర టాలీవుడ్ లో వచ్చిన అత్యంత తెలివైన విలన్ పాత్రలో ఒకటిగా నిలిచిపోయింది. అతను ప్రతి అడుగు ముందుగానే ప్లాన్ చేస్తాడు. హీరో చేసే ప్రతి మూవ్ కి ముందే అతని దగ్గర కౌంటర్ రెడీగా ఉంటుంది. రామ్ చరణ్ లాంటి పవర్ఫుల్ హీరో కూడా ఈ విలన్ ముందు అయితే చాలా సార్లు బలహీనంగా కనిపించారు. అదే ఈ క్యారెక్టర్ కు అంత పవర్ఫుల్. క్లైమాక్స్ వరకు ఎవరు గెలుస్తారో అసలు అర్థం కాని ఈ పాత్ర నిజం చెప్పాలంటే ఈ ధృవ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది అరవింద స్వామి మాత్రమే. సో ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి ఒక చిన్న ఈగ కూడా భయపడేలాగా చేసిన విలన్ పాత్ర అంటే అది సుదీపే. ఈగలో హీరో చనిపోయి ఈగగా తిరిగి వస్తాడు. కానీ ఆ కథ మొత్తం నిలబడడానికి కారణం విలన్ ఎంత బలంగా ఉన్నాడనేదే. సుదీప్ తన స్టైల్, బాడీ లాంగ్వేజ్, క్రూరత్వంతో స్క్రీన్ మీద అయితే డామినేట్ చేసి పడేస్తాడు. అతని ప్రతి సీన్ లో ఒక డేంజర్ ఫీల్ అయితే ఉంటుంది భయ్య. అతడు మాత్రం నవ్వినా భయమే, కోపంగా ఉన్నా సరే భయంగా ఉంటుంది. ఒక చిన్న ఈగతో ఫైట్ చేస్తున్నా కూడా ప్రేక్షకులు అతన్ని సీరియస్ గా చూసుకున్నారంటే అది మరి అతని నటన గొప్పతనం అనే చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మరి ఈ పాత్రకు భారీ ప్రశంసలు అయితే వచ్చాయి భయ్య. మరి ఫోర్త్ వన్ వచ్చేసి టాలీవుడ్ లో విలన్ పాత్ర అనగానే గుర్తుకు వచ్చే పేరుల్లో ఓబుల్ రెడ్డి అయితే టాప్ వన్ లో ఉన్నాడు. ప్రకాష్ రాజ్ గారు ఈ పాత్రలో పిచ్చి ప్రేమకుల్లాగా, క్రూరమైన నాయకుల్లా కనిపించడం, త్రిషాను తనది చేసుకోవాలని చూపించే పిచ్చి, మహేష్ బాబు గారిని వెంబడించే తీరు ప్రతి సీన్ లోనైతే టెన్షన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నువ్వు నాదానివే అనే పర్ఫార్మెన్స్ భయపెట్టేలా ఉంటుంది భయ్య. ఒకడు సినిమా సక్సెస్ లో మహేష్ బాబుతో పాటు ప్రకాష్ రాజ్ కూడా సమానంగా నిలిచిపోయాడని చెప్పుకోవచ్చు భయ్య. మరి ఫిఫ్త్ వన్ వచ్చేసి రాజమౌళి గారు తీసిన సై సినిమా రగ్బీ బ్యాక్ డ్రాప్ లో వచ్చినప్పటికీ దానికి అసలు స్ట్రెంత్ అయితే విలన్ పాత్రే. భిక్షు యాదవ్ గా ప్రదీప్ రావత్ చేసిన నటన చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. హీరో టీమ్ ను ఒక అడుగు అడ్డుకుంటూ వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతూ ప్రతి మ్యాచ్ ని యుద్ధంలా మార్చేశాడు భయ్య. అతని స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్ని కలిపి ఆ పాత్రను గుర్తుండిపోయేలా చేసిందనే చెప్పుకోవచ్చు. చివరిలో హీరో గెలిచినప్పుడు ప్రేక్షకులకు వచ్చే సంతృప్తి దానికి కారణం మాత్రం విలన్ ఎంత బలంగా ఉన్నాడో అనేది. చూసారుగా ఫ్రెండ్స్, ఒక సినిమా ఎంత గొప్పగా ఉండాలన్నా సరే హీరో ఎంత పవర్ఫుల్ గా కల్పించాలన్నా ఎదుట నిలబడే విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. ఎందుకంటే హీరోని హీరోలా చూపించేది చాలా సార్లు విలన్ పాత్రే. అతడు సినిమాలో మళ్ళీ, ధృవ సినిమాలో సిద్ధార్థ్ అభిమన్యు, ఈగా మూవీలో సుదీప్, ఒకడో మూవీలో ఓబుల్ రెడ్డి, సై మూవీలో భిక్షు యాదవ్, ఇవన్నీ కేవలం విలన్ పాత్రలు కాదు, సినిమాలనే నిలబెట్టిన శక్తులు. మరి ఇలాంటి పాత్రల వల్లే ప్రేక్షకులకు సినిమా ముగిసిన తర్వాత కూడా కథ గుర్తుండిపోతుంది. హీరో పేరుతో పాటు విలన్ పేరు కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. మరి వీటిలో మీకు ఏ విలన్ పాత్ర ఎక్కువగా నచ్చింది? మరి మీకు ఇంకా ఎక్కువగా గుర్తున్న పవర్ఫుల్ విలన్ ఎవరు? మరి కామెంట్ లో తప్పకుండా చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో చివరి చూసి చాలా థ్యాంక్స్ గైస్.